ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన అమెరికా సామ్రాజ్యవాద ధోరణి కలిగి ఉండటం అనేది సహజమైన విషయమే. అలాగే దాని అధ్యక్షుడు ట్రంప్ అయినప్పుడు ఇంకా అది చాలా అతి సహజమైన విషయం. ట్రంప్ అధికారంలోకి వచ్చి రావడంతోనే కెనడా అమెరికాలోని అంతర్భాగం అంటాడు. గాజాని మేము పునర్నిర్మిస్తాం, గాజాని మేమే పాలిస్తామంటాడు. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదాన్ని తీసేశాం, ఆఫ్ఘనిస్తాన్కి మంచి పాలన మేమే అందిస్తున్నామంటాడు. ఇరాక్లో నియంత బారి నుంచి ఇరాక్ని కాపాడామని అంటాడు. వెనజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి వెనజులా ప్రజలకు ఒక నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి కలిగించామంటాడు. ఇక ఇప్పుడు ఇరాన్ విషయానికి వస్తే కారణాలు ఏవైనా కూడా దాన్ని ఓడించడము, ధ్వంసం చేయడము అమెరికా యొక్క ఉద్దేశం అని మనకు అర్థమవుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి క్యూబా కూడా అయ్యే అవకాశం ఉంటుందని ఇటీవలి ట్రంప్ వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సామ్రాజ్యవాద ధోరణి ఇంకా మెల్లమెల్లగా వ్యాపిస్తూ ఉండడాన్ని మనము మధ్యప్రాచ్యాల్లో ఈ గల్ఫ్ కంట్రీస్లో తన స్థావరాలు ఉండటాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాల్లో యుద్ధ స్థావరాలు ఉన్నాయి. ఆ యుద్ధ స్థావరాలు ఉండడం వల్ల మధ్యప్రాచ్యం పైన తన పట్టు ఉంటుంది. తాను ఎక్కడి నుంచో 13,000 కిలోమీటర్ల దూరం నుంచి మిజైల్స్ పంపించడం, డ్రోన్లు పంపించడం, ఐబిఎమ్స్ పంపించడం కుదరదు. అవి ఒకవేళ వచ్చినా కూడా మధ్యలోనే నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి స్థావరాలతో ఈ ప్రాంతాన్ని తను గుప్పిట్లో ఉంచుకోవచ్చు అనేది అతని ఆలోచన. ఇప్పుడు అదే జరుగుతోంది ఇరాన్ విషయంలో. విషాదం ఏంటంటే ఇరాన్ తన తోటి గల్ఫ్ దేశాలపైన తాను మిజైల్స్ ప్రయోగించాల్సి రావడం, అమెరికా స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని ముఖ్యమైన కట్టడాలు, ఎయిర్పోర్టులు లాంటివి అనివార్యంగా ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఇటీవల అమెరికా ఒకవేళ దుందుడు చర్యలు పెంచితే కనుక తాను సౌదీ అరేబియాలో ఉండే 18 ఐటీ కంపెనీలను కూడా ధ్వంసం చేయడానికి వెనుకాడబోనని ఇరాన్ ప్రకటించింది. సో ఇట్లాంటి పెద్ద పెద్ద నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇక మధ్యప్రాచ్యంలో అమెరికా పట్టు ఉండటం వల్ల మనకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి పాకిస్తాన్, అమెరికా లోపలే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఉంటున్నాయి. అది పాకిస్తాను తాను అమెరికా చేయబట్టుకోవడం ద్వారా భారత్ను బెదిరించాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ యుద్ధమే జరిగితే కనుక ఇండైరెక్ట్గా, పరోక్షంగా పాకిస్తాన్కి అమెరికా సహాయపడదు అని మనం చెప్పలేము. ఆ విధంగా మనకు భారత్ కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం అమెరికాను దాని విపరీత ధోరణిని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.